హలో అండి. ఈరోజు రత్న కిచెన్స్లో పచ్చిరొయ్యలు బెండకాయ ఇగురు చేస్తున్నానండి. గోదావరి రొయ్యలండి. బెండకాయలు వేసి వండుతానండి. ఎలా వండుదామో చూద్దాం రండి. సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలండి, 4 పచ్చిమిర్చి అండి, 2 టమాటాలండి, ఒక పావు కేజీ బెండకాయలు తీసుకున్నానండి. ఇదిగోండి పచ్చిరొయ్యలండి, శుభ్రం చేసుకున్నాను. దీనికి చింతపండు నానబెట్టుకున్నాను. ఇవన్నీ కూడా ఇలా రెడీ చేసుకున్నానండి. ఇప్పుడైతే కూర చేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన ప్యాన్ పెట్టి దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసానండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి. తర్వాత ఆయిల్ వేడయ్యాక మనము తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి అండి ఆయిల్లో వేసి కొంచెం సేపు దోరగా ఫ్రై చేయాలి. ఇప్పుడు అందులో కొంచెం ఉప్పు వేసానండి. ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు గమ్ముని మగ్గిపోతాయి. ఇప్పుడు అందులో 2 కరివేపాకు రెబ్బలు వేసానండి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి అటు ఇటు కలిపేసుకుందామండి. ఇప్పుడు మనం ముందుగా కడిగి శుభ్రం చేసుకున్న పచ్చిరొయ్యలండి, ఈ రొయ్యలను కూడా ఉల్లిపాయల్లో వేసేసి అవంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి ఇవన్నీ. అంటే రొయ్యల్లో కొంచెము వాటర్ ఇంకుతుందండి. ఆ వాటర్ ఇంకిపోయే వరకు కొంచెం సేపు ఫ్రై అవనివ్వాలండి. ఇప్పుడు ఇందులో ముందుగా మనము 2 టమాటాలను చిన్న ముక్కలుగా కోసి పెట్టుకున్నాం కదండి. ఆ టమాటా ముక్కలను కూడా వేసేసి మొత్తం కూర అంతా ఒకసారి కలిపేద్దామండి. ఇప్పుడు మూత పెట్టుకుని 5 నిమిషాల పాటు అండి మగ్గనిద్దాము. చూడండి వాటర్ అంతా కూడా వచ్చింది పైకి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. మనము ముందుగా బెండకాయలు కడిగి కోసి పెట్టుకున్నాం కదా, బెండకాయ ముక్కలన్నిటినీ కూడా ఈ రొయ్యల్లో వేసేద్దాము. కొంచెం సేపు అండి మూత పెట్టి మగ్గనిద్దామండి. ఒక 5 నిమిషాల తర్వాత చూడండి బెండకాయలు కూడా మగ్గిపోయి, బెండకాయలు త్వరగా ఉడికిపోతాయండి. ఇప్పుడు ఒకసారి కూర అంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టుకుందాము. ఒక 5 నిమిషాల పాటు అలా వదిలేద్దామండి. చూడండి 5 నిమిషాల తర్వాత చూడండి బెండకాయలు కూడా మొత్తము ఉడికిపోయినాయండి. భలే ఇప్పుడే కూర అంతా అయిపోయినట్టు స్మెల్ వస్తుంది. గోదావరి రొయ్యలు కదండి, చిన్న చిన్న రొయ్యలు. అందులో లేత బెండకాయలు వేసి వండితే సూపర్ ఉంటుందండి. ఒకవేళ మీరు ఎవరైనా ట్రై చేయకపోతే ట్రై చేయండి. ఇప్పుడు ఇందులో నుండి ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసానండి. 3 స్పూన్ల కారం వేసానండి. అంటే మేము కారం కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి 3 స్పూన్లు వేసానండి. మీరు తినేదాన్ని బట్టి మీరు కారం వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా ఒకసారి కలిపేసుకుందామండి. కూర అంతాని మొత్తం కారం, ఉప్పు, పసుపును బెండకాయలకి పచ్చిరొయ్యలకు పట్టేటట్లు ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇంకోండి ఇందులోకి తగిన వాటర్ వేసుకుందామండి. కొద్దిగా వేస్తే సరిపోద్ది, ఎక్కువ వేయక్కర్లేదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ పచ్చిరొయ్యలు బెండకాయ అంతా కూడా సగం వరకు కుక్ అయిపోయింది కాబట్టి కొద్దిగా వాటర్ వేసానండి. ఇప్పుడు కూర అంతా ఒకసారి కలిపేసి మూత పెట్టుకుందామండి. మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అండి ఉడకనిద్దామండి. చూడండి 10 నిమిషాల తర్వాత తీసాను. కూర అంతా కూడా ఎగిరిపోయింది చక్కగానే. ఇప్పుడు టమాటాలు వేసాం కాబట్టి అండి ఎక్కువ కాదు, కొద్దిగా చింతపండు రసం వేసుకుందామండి. చూడండి నేను చూపిస్తున్నట్టు కొంచెం వేసానండి. టమాటాలు పులుపు ఉంటుంది కాబట్టి ఇది సరిపోతుంది. ఇప్పుడు చింతపండు కూడా వేసేసాక ఇప్పుడు ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని ఉప్పు అయితే సరిపోయిందో లేదో చూసుకుందాము. ఫస్ట్ ఉల్లిపాయల్లో వేసాను కదండి తక్కువ, కానీ అందుకు ఒకసారి చెక్ చేసుకున్నాను. నాకైతే సరిపోలేదు. మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకున్నానండి. ఇప్పుడైతే దీన్ని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు అండి అలాగే వదిలేద్దామండి. ఇప్పుడు మూత తెచ్చి చూద్దామండి. కూర అంతా కూడా ఎగిరిపోయింది, ఆయిల్ పైకి తేలిందండి. ఇంకా ఒక 5 నిమిషాల పాటు దగ్గర పడేదాకా ఉంచుకుందామండి. ఎలాగైనా తినేయచ్చు. పచ్చిరొయ్యలు బెండకాయ పులుసులా ఉంటుంది. బాగా ఎగరమెట్టుకుంటే ఇంకా కూర అంటారు. ఇప్పుడు మొత్తము కూర అంతా రెడీ అయిపోయిందండి. కొత్తిమీర ఉంటే ఇందులో కొత్తిమీర చల్లుకుంటే సూపర్ ఉంటుందండి. నాకైతే కొత్తిమీర లేదు, అయినా కూడా కూర చాలా బాగున్నదండి. నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఇంతవరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మర్చిపోవద్దండి ప్లీజ్ అండి.